ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ఎవరైనా చూసి ఈ విధంగా చేయాలనే ఒక ఆలోచన రావాలనే భావనతో చేసిన కార్యక్రమాలు. అసలు దేశంలో ఎక్కడైనా కులాల్ని కలపాలనే ఒక విధానం ఒక పార్టీకి కూడా ఉందా చెప్పండి? అటువంటి ఆలోచన కేవలం జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికే ఉండేది. మేము సందర్భాన్ని బట్టో మా అవసరాలను బట్టో మేము రాజకీయాలు చేయం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక కమిట్మెంట్ తోటి మేము వేసే ప్రతి అడుగు మన యువత కోసం, మన భవిష్యత్తు కోసం, మన మహిళల కోసం, మన బిడ్డల కోసం, మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి మేము నడుస్తూ ఉంటాం. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎప్పుడు చేయదు జనసేన పార్టీ. చాలా కన్వీనియంట్గా ఏ విధంగా ఈరోజు మన రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవర్తిస్తుందో, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న తీరును చూస్తే మనందరం కూడా ఒక్కసారి తిరిగి గతంలో ఏ విధంగా వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టారు, ఏ విధంగా ఒక అరాచక పాలన తీసుకొచ్చారని దానిపైన గుర్తు పెట్టుకోవాల్సిన సందర్భం అనుక్షణం ఉందని నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. మర్చిపోకూడదు. అసలు ఎన్ని కుట్రలు చేశారు, సమాజంలో చీలిక తీసుకురావాలని ప్రభుత్వంలో ఉండి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి? సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన, ఇంటిపైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని? కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే. ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఒక కొత్త ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత 3-4 నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి, మొన్న కైకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి, ఇవన్నీ స్థానికంగా చిన్న చిన్న సందర్భాల్లో జరిగిన సిట్యువేషన్స్. అవి అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పుడు హడావుడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను, మీకు భరోసా ఇస్తున్నాను, మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దామంటే ఏం తెలుస్తారు? ఎవరి సంగతి తెలుస్తారు? ఎలా మర్చిపోతారు మీరు? ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్? అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాళ్ళు? డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్? ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం? ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు, ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఆ సమయం మనం అధిగమించి వచ్చాం. ప్రజలు కోరుకుంది అభివృద్ధి, ప్రజలు